ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. చాలామంది 31st నైట్న ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే 1వ తారీఖున కూడా చర్చ్కి వెళ్ళి ప్రామిస్ కార్డ్స్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రామిసెస్ అన్నీ కూడా దేవుడు మనకిచ్చాడన్నటువంటి ఆలోచనతో మనము దేవుని యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో అనగా పూర్తి బైబిల్లో 66 పుస్తకాలలో 8800 కంటే ఎక్కువ ప్రామిసెస్ ఉన్నాయనేటువంటిది ఒక అంచనా. ఈ వాగ్దానాలన్నీ దేవుడు హ్యూమన్ కైండ్తో ప్రజలతో చేసినటువంటి వాగ్దానాలుగా భావించబడుతూ ఉన్నాయి. చాలా మటుకు ఇశ్రాయేలు వారితో చేసినటువంటి వాగ్దానాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. వాగ్దానాలు దేవుడు చేశాడు కాబట్టి వాగ్దానములు నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు అన్న వాస్తవాన్ని మీరు మొదట నమ్మవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాటను మనం గమనిస్తే, వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఫెయిత్ఫుల్గా ఉంటాడు. హీ విల్ కీప్ హిస్ ప్రామిసెస్. దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నమ్మతగినవి, రిలయబుల్. అవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు సమర్థుడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేయడానికి, ఆయన నెరవేర్చటలో ఆయన సమర్థుడు. ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. సమస్తాన్ని తనకు అనుగుణంగా వాటన్నిటిని రూపించుకోగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అవి నెరవేర్చబడడం అనేటువంటిది సబబుగానే మనకు కనిపిస్తుంది. ఆ వాగ్దానాలు మనవి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాకపోతే ఆ వాగ్దానాల్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. అనగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను, వ్యక్తిగతమైన వాగ్దానం కావచ్చు, సంఘ వాగ్దానం కావచ్చు, వాటిని మనం క్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరత మనకుంది. ఒక డీడీ కానివ్వండి, లేకపోతే చెక్ కానీ మన పేరుతో ఎవరైనా మనకిస్తే మన బ్యాంకుకు వెళ్ళి వాటిని మనం డిపాజిట్ చేసుకుంటాం. డిపాజిట్ చేసుకుంటే తప్ప వాటిని మనం ఎన్కాష్ చేసుకోలేమన్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే దేవుని యొక్క వాగ్దానాలు మన వద్దకు వచ్చినప్పుడు మోస్ట్లీ ఆల్ ద ప్రామిసెస్ విచ్ యూ ఫైండ్ ద బైబిల్ ఆర్ కండిషనల్. దేవుని యొక్క వాక్యంలో మనకు అనుకునేవన్నీ కూడా షరతులతో కూడినటువంటి వాగ్దానాలే ఉన్నాయన్న విషయాన్ని నేను మీ గమనానికి తెస్తున్నాను. ఆ షరతులను మనం నెరవేర్చిన పక్షంలో ఆ వాగ్దానాల యొక్క ఫుల్ఫిల్మెంట్ని మనం చూడగలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను, షరతులను నెరవేర్చడానికి కొరకు దేవుని శక్తిని మీరు కోరుకోండి. ఆ వాగ్దానాలను దేవుడు నెరవేర్చడానికి సమర్థుడన్న వాస్తవాన్ని మీరు నమ్మండి. ఆ దేవునికి ఆ శక్తి ఉందన్న వాస్తవాన్ని నమ్మండి. ఎప్పుడైతే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనతో మనము వాటి షరతులను నెరవేర్చే వారంగా ఉంటామో, వాటి యొక్క అనుభవంలోనికి మనం వచ్చే వాళ్ళంగా ఉంటామన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. కాబట్టి యూ నీడ్ టు డూ యువర్ పార్ట్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానములో మనం చేయవలసిన భాగాన్ని మనం చేస్తే, దేవుడు చేయవలసిన భాగాన్ని దేవుడు నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు.